ఒక మనిషికి అనారోగ్యం అంటే అది ఆ వ్యక్తి సొంత సమస్య మాత్రమే కాదు, కుటుంబ దేశ సమస్య కూడా. ఎందుకంటే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండి పనిచేస్తేనే కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయి, దేశ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంది. మరి రోగ పీడితులను బాగు చేసే వైద్యులు, వైద్య సిబ్బంది తగిన సంఖ్యలో ఉన్నారా అంటే దీనికి సంబంధించి తాజాగా వెలువడిన లాన్సెట్ నివేదిక ఆందోళనకర వాస్తవాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 3,44,00,000 మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఉందని ఈ నివేదిక తెలిపింది. భారత్లో అయితే 10,000 మంది జనాభాకు కేవలం 10.5 మంది వైద్యులే అందుబాటులో ఉన్నారన్న వాస్తవాన్ని కళ్లకు కట్టింది. మరి వైద్య రంగంలో ఏమిటి సంక్షోభం? వైద్యులకు ఈ స్థాయిలో ఎందుకు కొరత ఉంది? అసలు సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరైనా మనిషికి అనారోగ్యం సంభవిస్తే బాగు చేసి ప్రాణం నిలిపే ఏకైక వ్యక్తి వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అని దైవంతో సమానంగా కొలుస్తాం. అంతటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి ప్రపంచం ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచంలో తీవ్రమైన వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఉందని తాజాగా వెలువడిన లాన్సెట్ ప్రజా ఆరోగ్య నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3,44,00,000 మంది వైద్యులు, నర్సులు, ప్రసూతి సిబ్బంది, డెంటిస్టులు, ఫార్మాసిస్టుల కొరత ఉందని ఈ నివేదిక సారాంశం. భారత్ విషయానికొస్తే 10,000 మంది జనాభాకు వీరంతా కలిపి కేవలం 73 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. విడివిడిగా చూస్తే 10,000 మంది జనాభాకు 10.5 మంది వైద్యులు, 10.8 మంది నర్సులు, 8.1 మంది ఔషధ నిపుణులు, సహాయకులు, 1.2 మంది ప్రసూతి సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే మెరుగైన వైద్య సేవలు అందాలంటే ప్రతి 1000 మంది జనాభాకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ లెక్కన భారత్లో 1.5 మంది వైద్యులు ఉన్నారు. అంటే WHO ప్రమాణాలను భారత్ దాటినట్లే. అయితే వీరిని అన్ని ప్రాంతాల్లో సమానంగా సర్దుబాటు చేయకపోవడం, ఇతర వైద్య సిబ్బంది తగినంత మంది లేకపోవడమే ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సంబంధించి లాన్సెట్ తన నివేదికలో లెక్కలు వెల్లడించింది. దీని ప్రకారం చైనాలో 10,000 మంది జనాభాకు 130 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇందులో 10,000 మందికి 30 మంది వైద్యులు, 45 మంది నర్సులు ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ప్రపంచంలో దక్షిణాసియాలో ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలను అందుకోవాలంటే ఇక్కడ 26 లక్షల మంది వైద్యులు, 1 కోటి మంది నర్సులు, ప్రసూతి సిబ్బంది అవసరం ఉంది. దక్షిణాసియా తర్వాత సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో కొరత అధికంగా ఉంది. అధిక ఆదాయ దేశాల్లో ప్రతి 10,000 జనాభాకు 121.8 మంది నర్సులు అందుబాటులో ఉండగా సబ్ సహారా ప్రాంతంలో మాత్రం 14.5 మంది మాత్రమే ఉన్నారు. అమెరికాలో ప్రతి 10,000 జనాభాకు 161.4 మంది నర్సులు ఉండగా బెల్జియంలో 171.7 మంది ఉన్నారు. అదే సమయంలో సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలోని చాద్లో 3.2 మంది, మడగాస్కర్లో 3.3 మంది నర్సులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది కొరతపై లాన్సెట్ నివేదిక గణాంకాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నా గత కొన్ని దశాబ్దాలుగా వైద్య రంగంలో జరిగిన పురోగతిపై కొన్ని ఆశాజనక విషయాలు కూడా వెల్లడించింది. 1990 నుంచి 2023 వరకు వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్య మూడింతలు పెరిగినట్లు తేలింది. ఇందులో మహిళల సంఖ్య 71.4 ఉన్నట్లు తెలిపింది. 2023లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వైద్య సిబ్బందిలో మహిళల వాటా 68.9%. అయితే మహిళా వైద్య సిబ్బంది తక్కువ వేతనాలకు పనిచేయడం సహా నాయకత్వ స్థానాలకు ఎదగడానికి తక్కువ అవకాశాలు ఉంటున్నాయని లాన్సెట్ నివేదిక తెలిపింది.
లాన్సెట్ నివేదికను నిశితంగా పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 దశాబ్దాలుగా వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగారు. ఇది సంతోషించాల్సిన విషయమే. అదే సమయంలో 3,44,00,000 మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి కొరత ఉంది. ఇదే ఆందోళన కలిగించే విషయం. గత 3 దశాబ్దాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది మూడింతలు పెరిగినా ఈ స్థాయిలో కొరత ఎందుకు ఉంది అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య చాలా ఖరీదుగా ఉంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు భరించలేని స్థాయిలో ఫీజులు ఉంటున్నాయి. అందువల్ల వైద్య విద్యను అభ్యసించేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈ వృత్తిలోకి వచ్చినా పనికి తగ్గ వేతనాలు అందకపోవడం, పని ఒత్తిడి, వసతి, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా ఉంటున్నాయి. ఇక వైద్య సిబ్బందిలో చాలా మంది గ్రామాల్లో కంటే కాకుండా పట్టణాల్లో పనిచేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో వేతనాలు, సదుపాయాలు బాగుండడమే ఇందుకు కారణం. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క కొరత వల్ల ఏంటంటే మెయిన్గా పబ్లిక్ హెల్త్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో నుండి వాళ్ళకి కావచ్చు, మధ్యతరగతికి సంబంధించినటువంటి ఈ పాపులేషన్కి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేటువంటి అవకాశం లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డాక్టర్కి ఇచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వేరే దేశాలతో పోల్చుకుంటే ఈ ఎగ్జిస్టింగ్ ఇండియన్ గవర్నమెంట్ లోపల కావచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న స్పెషల్ డాక్టర్ల యొక్క సంఖ్య తక్కువ ఉండడం, తర్వాత ఆ యొక్క డాక్టర్ల యొక్క శాలరీస్, ఇన్సెంటివ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత రూరల్ ఇన్సెంటివ్స్ సంబంధించి కావచ్చు, అక్కడ ఉండే అకామిడేషన్ ఇవ్వడం కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడం ద్వారా డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. బట్ డాక్టర్ల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళకు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం పిఎస్సీలో, సిఎస్సీలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రూరల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఎలిమెంట్స్ కానీ ఇదర్ ఇన్సెంటివ్స్ ఇస్తే డాక్టర్స్ అక్కడ 24/7 అక్కడే వాళ్ళ అకామిడేషన్ క్వార్టర్స్ 24/7 అక్కడే పిఎస్సీలో, సిఎస్సీలో ఉండి ప్రజలకు మంచి వైద్యం, క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ విషయానికి వస్తే లాన్సెట్ నివేదిక ప్రకారం 10,000 మంది జనాభాకు 10.5 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. అంటే 1000 మంది జనాభాకు 1.5 మంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు ప్రతి 1000 జనాభాకు ఒక వైద్యుడు ఉండాలన్న లెక్క కంటే ఇది ఎక్కువే. అదే సమయంలో వైద్య విద్యకు ప్రోత్సాహం, ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తున్నాయి. 2026-27 కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయించిన మొత్తం 1,06,530 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. గత 12 ఏళ్లలో వైద్య రంగం బడ్జెట్ 194% పెరిగింది. అదే సమయంలో విస్తృత స్థాయిలో ఎయిమ్స్ లాంటి పెద్దాసుపత్రుల నిర్మాణం కూడా జరుగుతోంది. తెలంగాణలో ఇటీవలే పూర్తిగా ప్రభుత్వమే సేవలు అందించే టిమ్స్ లాంటి ఆసుపత్రి ప్రారంభం కూడా పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. ఇవి చూస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనిపిస్తున్నా భారత్లో వైద్యులు, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కొరత ఉందన్నది మాత్రం నిజమే. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో వైద్యుల సంఖ్య, వారి భౌగోళిక పంపిణీ, వైద్య విద్య నాణ్యత, ఈ 3 అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి ఈరోజు. ఎస్పెషలీ మనం ఈ కోవిడ్-19 తర్వాత పేద దేశాలు, ధనిక దేశాలు అనేటటువంటి తారతమ్యం లేకుండా డాక్టర్ల, నర్సుల, అలాగే మిగతా హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క కొరత చాలా తీవ్రంగా ఉంది. భారత్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఎందుకు ఉంది అంటే పైన పేర్కొన్న కారణాలే ఇక్కడ ఉన్నాయి. వైద్య విద్య, నర్సింగ్, ఫార్మాసిస్టుల విద్య ప్రోత్సాహానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా అది సరిపోవడం లేదు. నిధులు భారీగా కేటాయిస్తున్నట్లు కనిపిస్తున్నా అవి ఏ మూలకు చాలడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్య చాలా తీవ్రంగా ఉంది. కార్పొరేట్ వైద్యం పట్టణాలకే పరిమితమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లలో వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. గ్రామీణ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. గైనకాలజీ, అనస్థీషియా వంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. దీంతో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్లో వైద్యుల సంఖ్య సరిపోయే సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నా వారు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే పరిమితమై ఉండడం అసమానతలకు ప్రధాన కారణం. ఇక భారత్లో వైద్య విద్య చదివిన వారు ఇక్కడి కంటే ఎక్కువ వేతనం వస్తుందనే ఆశతో విదేశాలకు వలస వెళ్లడం కూడా కొరతకు కారణమవుతోంది.
భారత్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లాన్సెట్ కొన్ని సిఫార్సులు చేసింది. వైద్యులు, వైద్య సిబ్బందికి తగినంత వేతనాలు, ప్రోత్సాహకాలు అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడే మరింత మంది ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపడంతో పాటు మేధో వలసలకు అడ్డుకట్ట పడుతుంది. వైద్యుల కొరతను అధిగమించడానికి AI సాంకేతికతను వాడుకోవాలి. ఇక భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేయడానికి ఆసక్తి చూపించాలంటే అక్కడ తగిన వసతి, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. వైద్య రంగంపై ఇప్పుడు వెచ్చిస్తున్న నిధులు భారీగానే కనిపిస్తున్నా వాటిని మరింత పెంచడంతో పాటు సరిగ్గా ఖర్చు చేయడమూ ముఖ్యమే. వైద్య, నర్సింగ్ కళాశాలలను మరిన్ని ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత అంతగా లేని అమెరికా, బెల్జియం లాంటి దేశాల్లో అధ్యయనం చేసి వాటిని అమలు చేయాలి. అప్పుడే భారత్లో అయినా మరెక్కడైనా వైద్యులు, వైద్య సిబ్బంది కొరత అనే మాట పూర్తిగా కాకుండా తక్కువగా వినిపిస్తుంది.